ఈ ఏడాది మీరు ఒకే ఒక్క సినిమా చూడాలంటే ఖచ్చితంగా 12th ఫెయిల్ చూడండి అని ఆనంద్ మహీంద్ర నెటిజన్లకు సలహా ఇచ్చారు. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే నటించిన 12th ఫెయిల్ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే ఈ సినిమా చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ రివ్యూ కూడా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన రివ్యూను పరిశీలిస్తే నిజ జీవిత హీరోల కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలోని హీరోనే కాదు, ఈ దేశంలో విజయం కోసం ఆకలితో ఉన్న లక్షలాది మంది యువత జీవితంలో ఎదురవుతున్న కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ఎదురొడ్డి పోరాడుతోందని కథ గురించి చెప్పారు. అలాగే నటన గురించి చెబుతూ దర్శకుడు విధు వినోద్ చోప్రా అన్ని పాత్రలకు మంచి నటీనటులను ఎంచుకుని అద్భుతం చేశారని, ముఖ్యంగా విక్రాంత్ మస్సే అత్యద్భుత నటన కనబర్చారని, అతనికి నేషనల్ అవార్డుకు అర్హత సాధించిందని అన్నారు. కథనం గురించి చెబుతూ గొప్ప సినిమా అనేది మంచి కథ నుండి పుడుతుందని దర్శకుడు నిరూపించారని చెప్పారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ హైలైట్ అని, ఆ సంభాషణలు మనసుల్ని హత్తుకుంటాయని, నవభారత నిర్మాణానికి మనం ఏం చెయ్యాలో ఈ సినిమా చాటి చెబుతుందని తెలియజెప్పారు. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరారు. మహీంద్ర ప్రశంసలకు నటుడు విక్రమ్ మస్సే కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మీలాంటి వ్యక్తి నుండి ప్రశంసలు అందుకోవటం ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉందని ప్రకటించారు. 12th ఫెయిల్ సినిమాలో 12వ తరగతి ఫెయిల్ అయిన కుర్రాడు ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో రూపొందించారు. ఇది ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్ గా ఆస్కార్ బరిలో నిలిచేందుకు పోటీ పడుతుంది. జన హృదయాలను కొల్లగొట్టిన ఈ సినిమా ఆస్కార్ రేస్ లోనూ నిలిచి విజయం సాధించాలని ఆశిద్దాం.